ఐ థింక్ మేమందరం మిమ్మల్ని రుద్రమదేవి అనాలి. ఇన్నాళ్ళు జయజమ్మ జయజమ్మ అంటూ వచ్చాము, ఇక ముందంతా రుద్రమదేవిగా మారిపోయారు అండ్ వీరనారి. సో హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మనకి ఇక్కడ ఎక్సైట్మెంట్ తెలుస్తుంది కదా. సో హౌస్ ద whole experience take a lot of time to tell and we need a separate 1 hour for that. It's really nice because actually mana history also, so mana chesin work and first 2.5 minutes we are seeing today, so I'm nervous actually. ఇంత మందిని చూసాక కూడా నర్వస్ గా అనిపిస్తుందా? No, but because it's actually a living character kada Rudramadevi ante, it's a true story, so we've done our best to portray that on screen. But you know, for the first time oka lady oriented women oriented script ki inta bari budget tho inta response and you have so much of support mana Tollywood heroes nunchi kuda. All that credit has to go to Gunashekhar garu, and definitely his passion, it's definitely because of him that it's happened, so it's all the credit to him. So ee cinema lo Anushkani mem enta kottaga ela chudabothunam antaru? ఇట్స్ ఓకే, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి టీజర్ లాంచ్ మాత్రమే కాబట్టి ఐ థింక్ యూ కాంట్ రివీల్ సో మచ్ అబౌట్ దిస్ మూవీ. కొత్తగా ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ లుక్, టోటలీ న్యూ. సో నీతా లుల్లా గారు has done the clothes, Tota Tarni garu has done the sets, and we've tried all of it. Actually it's a 14th-15th century kada, but we've tried to recreate it koncham inka andanga chupinchi. And we got to know there are lots of shades in the character. అంటే ఒక్క రుద్రమదేవి అంటే ఆల్వేస్ వారియర్ లాగా కాకుండా దేర్ ఇస్ ఆల్సో ఎ రొమాంటిక్ టచ్ అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. చాలా దే లాట్ ఆఫ్ షేడ్స్. ఐ విల్ వెయిట్ ఫర్ ద మూవీ ఫర్ దట్. వి కాంట్ డిస్కస్ మచ్ అబౌట్ ఇట్ నౌ. యా, అండ్ వి హ్యావ్ పరుచూరి పెద్ద. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఈ సినిమా చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. ముఖ్యంగా ఇది మన చరిత్ర అవ్వడం, దాన్ని మనం 3Dలో చూడడం అనేది అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా పట్ల? అంటే మన చరిత్రను తెలుసుకునే సినిమాలు ఇంతవరకు ఎక్కువ రాలేదు. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ అవన్నీ వచ్చినాయి, కృష్ణదేవరాయల కాలం, మళ్ళీ రుద్రమదేవి కాలం, ఇప్పుడు వరంగల్ కథ, ఇక్కడ వాళ్ళకి చాలా విశేషం కదా. అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఇది. అనుష్క అత్యద్భుతంగా చేసింది, మేము చూసాం కనుక చెప్తున్నా. ఈ సినిమా అందరికీ ఓ పండగ. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కాకతీయ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. సో అవన్నీ రుద్రమదేవి చేసిన పనులే ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది. సినిమా మన ముందుకు రాబోతుంది అండ్ ఈరోజు మనము ప్రీమియర్ ట్రైలర్ చూడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను కూడా చూడాలని నేను కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఐమ్ వెయిటింగ్ టు సీ యాక్చువల్లీ లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D again it's something which we've grown up studying, Rudramadevi gurinchi, Kakatiya dynasty gurinchi, and a small portion of that mana chupistunnam. So అండ్ అలాగే మీరు కథ విన్నప్పుడే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారని అండ్ దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ట్రైన్ అయ్యి అన్నీ కూడా చాలా కష్టపడి చేశారని వింటూ ఉన్నాం మేము. సో ఈరోజు మీరు చేసిన దానికంతా కూడా మేము స్క్రీన్ మీద చూడబోతున్నాము అండ్ మీరు అంత ఎక్సైటెడ్గా ఉన్నారు అంటే ఆఫ్టర్ అంతా ఇది ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది? ఇట్స్ డెఫినెట్లీ అందరూ అండి, ఎవ్రీవన్స్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వెళ్ళి చూద్దాం. సో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సరే, థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు ఇందాకే కార్లో వస్తుంటే చెప్పాను, ఎప్పుడెప్పుడు నేను విజువల్ చూస్తానని వెయిటింగ్లో ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ 3Dలో చూడబోతున్నాం కదా. సో 3D అనేది మన తెలుగులో 1-2 సినిమాలు వచ్చినప్పటికీ అంటే ఇందులో కూడా 100% 3D అంటే నో కన్వర్జన్స్ అవి ఏం లేకుండా. సో ఇది అసలు పాసిబుల్ చేయడం అనేది నిజంగా గుణశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
సో 3D పరంగా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టెక్నాలజీ? యా అది అంటే డెఫినెట్గా గుణశేఖర్ గారు ఒక టెక్నికల్ వాల్యూస్ తన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే తెలుస్తుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు మన తెలుగు ఫిలింలో ఒక రుద్రమాదేవి అని ఒక సినిమాని 3Dలో తీసుకొస్తున్నారంటే డెఫినెట్ గుణశేఖర్ గారు ఏదో ఒక స్పెషాలిటీ చేసి ఉంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే భారీ బడ్జెట్ సినిమాలు మన టాలీవుడ్లో చాలా రూపొందుండొచ్చు, కాకపోతే లేడీ ఓరియంటెడ్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ కథకి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. ఇది ఎలాంటి సాహసం అని మీరు అంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? అంటే గుణశేఖర్ గారు ఈ సినిమాకు ఓన్లీ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి సో ఆయన లైఫ్ పెట్టి చేశాడు ఈ సినిమా. అది మాకు మట్టుకే తెలుసు. అది ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా తను ఎంత అంటే ఇక లైఫ్ రిస్క్ చేశాడు. ఓన్లీ తను అలా చేయడానికి రీజన్ ఈ సినిమా పైన ఉన్న నమ్మకం. నిజంగా కూడా అంటే ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను కూడా అంత ఎగ్జైట్ అయ్యి నైజాం వైజాగ్ సినిమా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి గోనె గన్నారెడ్డిగా చేశాడు అని అంటే ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ అది. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను కానీ అటు హీరోగా బన్నీ కానీ మేమందరం ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి కారణం ఓన్లీ గుణశేఖర్ గారు. సో నో డౌట్ వెయిట్ అండ్ సీ అంతే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం దిల్ రాజు గారు, అండ్ ఎంజాయ్ ద టీజర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. 800 ఏళ్ల క్రితం 13వ సెంచరీలో జరిగిన ఒక చారిత్రాత్మక కథని ఇతివృత్తంగా తీసుకుని మన భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ గారు నిర్మాతగా కూడా మారి ఈ రుద్రమదేవి సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకుంటే మనకి రోజుల తరబడి కూడా చెప్పుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని చెప్పొచ్చు. సో రుద్రమదేవిలో ముఖ్యంగా మనందరికీ బాగా నచ్చే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే ఒక చారిత్రక కథ అవ్వడం, మనందరం ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న కథని తెరకెక్కించి మనకి కళ్ళకి కట్టినట్లుగా తీస్తున్నారు. అండ్ ముఖ్యంగా 3Dలో ఈ సినిమా రావడం అనేది మనందరికీ చాలా ఎక్సైటింగ్గా అనిపించే విషయం, ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో 3D అనేది చాలా చాలా రేర్గా వచ్చే అంశాలు కాబట్టి మనం ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% 3D టెక్నాలజీలో చూడబోతున్నాము. అంతేకాకుండా డాల్బీ అట్మాస్ అనే టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. సో తెలుగు ప్రేక్షకులు అన్ని విధాలా రెడీగా ఉండి ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి 3Dలో డాల్బీ అట్మాస్లో ఎక్స్పీరియన్స్ చేయడం వరకే మన పని అనమాట. సో మనందరం రెడీగా ఉందాం. ఈరోజు టీజర్ లాంచ్ జరగబోతోంది, అది కూడా 3Dలో. సో చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడికి రాబోతున్నారు, టీజర్ని చూడబోతున్నారు అండ్ వాళ్ళ రియాక్షన్ని మనకు తెలియజేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఫేస్బుక్లో కాంటెస్ట్ కన్వర్ట్ చేసి అందులో ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు 100 మెంబర్స్ కామన్ ఆడియన్స్ కూడా చూడబోతున్నారు. ఓవరాల్గా మనకి రుద్రమదేవి పట్ల ఒక పిక్చర్ వచ్చేస్తుందండి. 3Dలో ఈరోజు ట్రైలర్ లాంచ్ అవబోతోంది. సో మనందరం ఎక్సైటెడ్గా వెయిట్ చేద్దాము సెలబ్రిటీస్ రియాక్షన్ గురించి, ఆడియన్స్ రియాక్షన్ గురించి. సో సెలబ్రిటీస్తో ఇంటరాక్ట్ అవుదాము మరి. I'm fine, thank you. వెరీ హ్యాపీ. ఈరోజు మన టాలీవుడ్లో ఒక రిమార్కబుల్ మూవీగా నిలిచిపోబోతోంది రుద్రమదేవి. బికాజ్ 3D అవ్వనివ్వండి, తీసుకున్న సబ్జెక్ట్ అవ్వనివ్వండి, ఒక హిస్టారికల్ మూమెంట్ అవ్వనివ్వండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మన తెలుగులో ఇంత అద్భుతంగా రూపొందడం అనేది? Oh, extraordinary. I feel elated. We are progressing. We are venturing into new heights from Himalayas. So we are coming up to Himalayas. Credit goes to our director, producer, Gunasekhar Garu. So I wish him all the best because I know how much of hard work he has put into it. So I wish him all the best. సో మీకు టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే రమేష్ ప్రసాద్ గారు అంటే. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ ఎక్సలెన్స్ ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కేర్ తీసుకుని ఒక 3D కానివ్వండి, డాల్బీ అట్మాస్ కానివ్వండి, సో అన్ని విధాలుగా చూసుకున్నారు. సో టెక్నికల్గా ఇది ఆడియన్స్ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు? They will be thrilled. In short, they will be astonished. Dazzle అవుతారు. That's how it is going to be. Because it is new. They have not seen this before. So it's going to be like that. And please tell me about Dolby Atmos. Dolby Atmos is another new concept, new dimension in sound. From earlier Dolby Atmos is one more dimension. So you see the direction of the wind, direction of the rain, direction, all these things will come in the frame, which way it's coming. It's going to add value. సౌండ్కి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్పాన్ ఉంటుంది అనమాట. It's for sure. అండ్ 3D. సో హైదరాబాద్లో 3D అనగానే గుర్తొచ్చేది మన ప్రసాద్ ఐమాక్స్.
సో ఈ బిగ్ స్క్రీన్లో ఈ 3D ఎఫెక్ట్లో చూడడం అనేది చాలామందికి ఒక బిగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఈరోజు టీజర్ మాత్రమే, ఒక 2.5 minutes టీజర్ మాత్రమే ఈరోజు చూడబోతున్నారు. అండ్ టీజర్కి హౌ ఎక్సైటెడ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? I'm expecting it to be like Avatar. Okay. What more do you want? యా, సో ఒక్క పదం చాలా అనమాట, దాంతో పోల్చారు అవతార్తో. బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డిజర్వ్స్, ద మూవీ డిజర్వ్స్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ప్రసాద్ గారు. ఎంజాయ్ ద టీజర్. ఈ సినిమా ప్రీమియర్ ట్రైలర్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇంకా సేపట్లో ఈ ట్రైలర్ మన ముందుకు రాబోతోందండి. అందరూ కూడా దయచేసి కూర్చొని ఈ ట్రైలర్ని ఆనందించవలసిందిగా మేము కోరుతున్నాము. సో ట్రైలర్ వచ్చే ముందు ఈ సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను. గుణశేఖర్ గారి రుద్రమదేవి సో భారతదేశంలోనే మొదటి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్ 3D సినిమాగా ఈ సినిమా ఆల్రెడీ చరిత్ర సృష్టించబోతోంది. అసలు రుద్రమదేవి చరిత్ర మనందరికీ తెలిసింది చాలా తక్కువ. 800 సంవత్సరాల చరిత్రని గుణశేఖర్ గారు రుద్రమదేవిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఒక మహిళ, ఒక రాణిగా 40 సంవత్సరాల పాటు పాలించడం అనేది కూడా ఒక్క రుద్రమదేవి విషయంలోనే అది సాధ్యమైంది. అండ్ అందరూ కూడా ఆవిడని అంగీకరించారు. ఆ రకంగా కూడా రుద్రమదేవి కథ ఒక చరిత్రే. అయితే ఇక్కడ మన రుద్రమదేవి అనుష్క గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ రుద్రమదేవి సినిమా విషయానికి వచ్చినప్పుడు ఆవిడ దశల వారీగా మనకి కనిపించాల్సి ఉంటుంది కథపరంగా. సో దానికి అనుష్క ఎంతో కష్టపడ్డారు, ఎంతో నేర్చుకున్నారు. ఆ కష్టమంతా కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది. తను ఒక రాణిగా కనిపించడానికి, ఆ దర్భం ప్రదర్శించడం కోసం, అండ్ అలాగే ఒక యువతిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండాలో ఇలా దశల వారీగా మనం అనుష్కని చూస్తుంటాము. అండ్ అలాగే గుణశేఖర్ గారు అనుష్కని రుద్రమదేవిగా మలచడం కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అనుష్క మనందరికీ తెలుసు, ఆవిడ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే అనుష్క రుద్రమదేవిగా మనం ఫస్ట్ లుక్ చూసినప్పుడే మనందరము చాలా ఎక్సైట్ అయిపోయాము. సో ఇంకా సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికి మనకి ఈ ప్రీమియర్, ఈ ట్రైలర్ ఒక మచ్చుతునక మాత్రమే. అండ్ అలాగే 3D ఎఫెక్ట్స్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. 3D కెమెరాస్తో మొదటిసారి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అలాగే దీనికి డాల్బీ అట్మాస్ఫియర్ అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా సమకూర్చారు. సో దీనికి సంబంధించి ఆ డాల్బీ ఎఫెక్ట్స్కి మనకి ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి డాల్బీ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆషిమ్ మాథుర్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. మాథుర్ గారు, ప్లీజ్ వెల్కమ్. Gunashekar Garu, the cast and crew and all the people who are present here, very good evening. I think it's a great moment and a proud moment for Dolby in India to be associated with this highly anticipated movie coming soon in 3D and of course Dolby Atmos. I'm sure Dolby Atmos will provide Gunashekar Garu a tool where he can really get the full impact of his work and make sure the audiences are transported to the 13th century because they will feel they are a part of the movie and not just merely watching it. I'll take a minute more just to tell you about Dolby Atmos for the people who have not had a chance or to experience it. We have Dolby Atmos in Screen 4 at the same multiplex. Within 2.5 years, Dolby Atmos is now in over 900 screens globally and over 250 titles have already been released. In India, we have just crossed around 50 and we are on the way to make the first Dolby Atmos century in the next few months as well. What it does, what the technology does actually is, when you look around, you see speakers on the sides, but if you go to an Atmos screens, you'll see speakers on the side, on the back, also on the roof, which gives you a 3-dimensional sound experience, making your experience far more realistic, immersive, and lifelike. I will not take more time. I wish the entire cast and crew all the very best. I hope people enjoy Rudramadevi in 3D and Dolby Atmos. Thank you. అండ్ ఈ సినిమాకి అంటే ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాము. మరి ఈ సినిమా గురించి అంటే ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మనకి చిత్ర దర్శకులు గుణశేఖర్ గారు రెడీగా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. గుణశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అనుష్ గారు, ఒకసారి మైక్లో మీరు 3D ప్రీమియర్ ట్రైలర్ అని లాంచ్ అని చెప్తే బాగుంటుంది. మీ దగ్గర మైకులు తీసుకొస్తున్నాను.